అందరికీ నమస్కారం. సంక్రాంతి పండుగని చాలా సంతోషంగా ఆనందంగా తెలుగు జాతి మొత్తం కూడా ఎప్పుడూ జరుపుకునే విధంగా మొన్న పండుగని జరుపుకోవటం జరిగింది. ఈ పండుగ సందర్భంగా దేశాల్లోనూ రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు జాతి అంతా కూడా వచ్చి గ్రామాన కూడా సందడి వాతావరణం. ఎందుకంటే రైతు కూడా చాలా సంతోషంగా ఉండేది. ధాన్యం అమ్మినటువంటి 24 గంటల్లోనే ఈ రోజున డబ్బులు ఇవ్వటం, దీనివల్ల చాలా సంక్రాంతి శోభ ఈ రాష్ట్రానికి వచ్చింది. ఇలాంటి పరిస్థితిలో ఉంటే వైసీపీ మాత్రం, వైసీపీకి బ్రాండు, వైసీపీ యొక్క పునాదులు శవరాజకీయాలు, హత్యా రాజకీయాలు. ఎందుకంటే ఆ పార్టీ వచ్చినటువంటి విధానమే హత్యా రాజకీయాలతో, శవరాజకీయాలతో వచ్చింది. ఏదైతే ఈ యొక్క తుని నియోజకవర్గం కోటమండూరు మండలంలో టీడీపీ బీసీ నాయకుడు లాలం బంగారాయనే, తెలుగుదేశం నాయకుడు, బీసీ నాయకుడు దారుణాతి దారుణంగా వైసీపీ వాళ్ళు హత్య చేశారు. జగన్మోహన్ రెడ్డికి బీసీలు అంటే గిట్టదు. అందుకే ఆయన అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో చూసుకున్నట్టయితే ఎంతో మంది బీసీలని హత్య చేశారు, ఎంతో మంది బీసీల మీద దాడులు చేశారు, బీసీల యొక్క ఆస్తుల మీద దమనకాండ చేశారు. ఇవాళ అధికారంలో ఉండి చేశాడు, ప్రతిపక్షంలోకి వచ్చినా కూడా ఈ రోజున మరి లాలం బంగారాయనే పొట్టన పెట్టుకున్నారు. ఆయన 5 సంవత్సరాల్లో పల్నాడులో తోట చంద్రయ్య, అదేవిధంగా రేపల్లి వస్తే అమర్నాథ్ గౌడ్, అదేవిధంగా ఆయన కడప జిల్లాలో మరి నందం సుబ్బయ్య, ఇలా ఎంతోమంది బీసీల్ని హత్య చేశారు. తోట చంద్రని నడి రోడ్డు మీద కోణి కోసినట్టు కోశారు. అంతేకాకుండా బీసీ నాయకులైనటువంటి అచ్చెన్నాయుడు గారు కానీ, అదేవిధంగా చింతకాయల అయ్యన్న పాత్రుని కానీ, కొల్లు రవీంద్ర గారిని, మరి మహిళా నేతలైనటువంటి గౌతు శిరీష గారు, పంచుమర్తి అనురాధ గారు, అదేవిధంగా ఆదిరెడ్డి భవానీ గారు, ఈ విధంగా బీసీలని జైల్లో పెట్టించాడు ఆయన. బీసీల మీద మహిళలను కూడా చూడకుండా కూడా ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టించాడు. బీసీలకు చెందినటువంటి 1,00,000 కోట్ల నిధులను దారి మళ్ళించారు. బీసీలకి ఆనాడు మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారు స్థానిక సంస్థలు 20% రిజర్వేషన్ ఇస్తే చంద్రబాబు నాయుడు గారు 34% చేశారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 10% పోయింది. 16,800 మంది చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి పదవుల్ని ఆనాడు మరి కోల్పోవటం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ విధంగా బీసీలకి రావాల్సినటువంటి, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆదరణ ఫేజ్ 1, ఆదరణ ఫేజ్ 2 చేశారు. ఈయన వచ్చేప్పటి ఎందుకంటే కుల వృత్తులను ప్రోత్సహించాలని ఆయన వచ్చినాక రద్దు చేశాడు, అది తీసాడు. మా బిడ్డలందరూ కూడా ఎస్సీ బీసీ దళిత వర్గాలు అందరూ కూడా విదేశాలకు వెళ్ళి విదేశీ విద్యను పెట్టుకుంటే ఆ విదేశీ విద్యను తీసాడు. మరి చంద్రన్న బీమా ఎంత మంచి పథకం అండి. అసంఘటిత కార్మికులు, బడుగు బలహీన వర్గాలు ఎంతో మంది ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షలు, సాధారణమైతే 2 లక్షలు ఇచ్చారు, దాన్ని తీసేశాడు. ఈ విధంగా మరి ముఖ్యంగా అన్నా క్యాంటీన్లు, 5 రూపాయలకు అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లు తీసాడు ఆయన. ఈ విధంగా ఏంటంటే బడుగు బలహీన వర్గాలంటే గిట్టదు ఆయన. అంతెందుకు, ఆయన 5 సంవత్సరాల్లో మద్యం వ్యాపారం చేస్తే 50,000 పైచులకు చనిపోయారు. లక్షలాది మంది కిడ్నీలు, లివర్లో పక్షవాతం వచ్చింది.
ఆయన ఏం చెప్పాడు? ఈసారి ఎన్నికలకి మద్య నిషేధం చేస్తానని చెప్పి మాట తప్పి సొంత వ్యాపారం చేసుకున్నాడు. అమ్మేది వాళ్ళే అమ్ముకున్నారు, తయారు చేసింది వాళ్ళే తయారు చేశారు. మొత్తం పేద బడుగు బలహీన వర్గాల యొక్క చంపేశారు. పేద బడుగు బలహీన వర్గాల యొక్క సమాధి పునాదుల్లో వ్యాపార సామ్రాజ్యం నిర్మాణం చేసుకున్న దుర్మార్గులాళ్ళు. ఇవాళ అదేమంటే పల్నాడు జిల్లాలో మరి వైసీపీ కార్యకర్త సాల్మన్ని హత్య చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటున్నారు. అక్కడ 2 కుటుంబాల మధ్య పల్నాడులో తగాదాలు ఉన్నాయి. ఆ తగాదాల నేపథ్యంలో ఆ ఊర్లోకి ఉండనటువంటి అతను ఊళ్ళోకి రాగానే వాళ్ళకున్న పాత కక్షల నేపథ్యంలో చంపుకున్నారు. ఇవాళ పల్నాడులో ఒకటే చెబుతున్నాం, పల్నాడులో కృష్ణా జలాలను తీసుకెళ్లి కృష్ణా జలాలను పారింపజేసి అక్కడ పాడి పంటలకు మరి బ్రహ్మాండంగా ఉండాలని పాటుపడినటువంటి పార్టీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. కానీ అదే పల్నాడు జిల్లాలో ఒక తోట చంద్రయ్యని చంపితే బీసీ బిడ్డని, ఆ చంపిన వాళ్ళకి ఎంపీపీని చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత బోండా ఉమా గారు, అదేవిధంగా బుద్ధ వెంకన్న గారు, పారా కిషోర్ గారు అక్కడ ఎన్నికలప్పుడు అక్కడ నామినేషన్లు ఇబ్బంది అంటే వెళ్తే నడి రోడ్డు మీద దాడి చేసినటువంటి వ్యక్తికి మున్సిపల్ చైర్మన్ చేశాడు. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసిన వాళ్ళకి జోగి రమేష్కి మంత్రి ఇచ్చాడు. అంటే వైసీపీ సంస్కృతి దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? ఎప్పుడన్నా పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన సంఘటనలు ఎప్పుడన్నా చరిత్రలో చూసామా? లేదే. ఈ పార్టీ యొక్క చరిత్రే హత్యా రాజకీయాలు. ఇవాళ వాళ్ళు చెబుతా ఉన్నారు రాపా 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 అని. అంటే వాళ్ళు వస్తారంటే చంపుతారంటే ఎందుకు రానిస్తారు మిమ్మల్ని? మీరు 5 ఏళ్ళు పరిపాలన చేస్తే మొత్తం వ్యవస్థలన్నింటినీ కూడా సర్వనాశనం చేస్తే మీరు ఏమనుకున్నారంటే 1000 కోట్లు మా దగ్గరికి డబ్బు వచ్చేసింది, చంద్రబాబు నాయుడు గారి లాంటి ఆయన్ని కూడా మేము అక్రమ కేసులు పెట్టి జైలు వేసాం, అచ్చెన్నాయుడు గారిని వేసాం, దేనేనమ్మ గారిని వేసాం, కొల్లు రవీంద్ర గారిని వేసాం, ధూళిపాల నరేందర్ని వేసాం, మాలాంటి వాళ్ళు కొన్ని 100 మందిని వేశారు. కాబట్టి ఈ పార్టీ పని అయిపోయింది, 175 మాదే అన్నాడు. ప్రజలు పిచ్చోళ్ళ, ప్రజలు అమాయకులా, ప్రజలకి ఏం తెలీదా? నువ్వు ప్రతిపక్షం వద్దు ఈ రాష్ట్రంలో అనుకుంటే నీకు ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు ప్రజలు. ఇదే ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ ఏదైతే ఈ యొక్క లిక్కర్ కేసుకు సంబంధించి రేపు 22వ తేదీన విజయసాయిరెడ్డిని కేకేశారు, 23వ తేదీన మిథున్ రెడ్డిని కేకేశారు. వాళ్ళు ఎందుకంటే 3,500 కోట్లు స్కామ్, భారతదేశ చరిత్రలో ఇంత పెద్ద స్కామ్ ఎక్కడ కూడా జరగల. రేపు ఖచ్చితంగా ఇదే లిక్కర్ కేసులో జగన్మోహన్ రెడ్డితో సహా అందరూ కూడా జైలుకి వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అన్ని ఆధారాలతో చెప్పారు. 50 మందిని దోషులుగా పెడితే నాకు ఐఏఎస్ ఇస్తానంటే నేను ఈ పాపం చేశానని అన్నీ కూడా సిట్టు సేకరించింది, ఈడీ కూడా దాన్ని ఇచ్చేస్తుంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఎవరి మీద కూడా మాకు కక్ష సాధింపు లేదు. కానీ తప్పు చేసిన వాళ్ళు ఎవరో కూడా బయటికి వెళ్ళరు. ప్రజల్లో అధికారం ఇస్తే దోపిడీ చేశారు, దోపిడీ చేసి వ్యాపారం చేసుకున్నారు. ఈ రాష్ట్రంలో మీరు పరిపాలన చేయలే, వ్యాపారం చేసి మీరు వెళ్ళిపోయారు. ఇవాళ ఖచ్చితంగా మీరందరూ కూడా ఎవరైతే పాపం చేశారో పాపం వాళ్ళ అందరికీ కూడా రేపు పండబోతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సంక్రాంతి పండుగ గత 5 సంవత్సరాలుగా సరిగా పండుగ చేసుకుందామనే ఉద్దేశం లేదు, చేసుకొని ఇవ్వరు అనేది కూడా ప్రజలకు అర్థమైపోయి ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ ఆనందోత్సవాలతో ఎంతో ఆనందంగా జరుపుకున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉంటే, జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు రపా రపా అనే మాటే మాట్లాడటమే కానీ ప్రజలకు సుఖ సంతోషాలతో ఉన్నారు అనే ఆలోచన కూడా లేకున్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి. తెల్లారు లేస్తే హత్య రాజకీయాలు, ఎలా హత్య చేయాలి,
తెలుగుదేశం ప్రభుత్వం మీద ఎలా నెట్టాలి అనే ఉద్దేశంతో ఎన్నో హత్యా రాజకీయాలు చేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఎన్నో హత్యలు చేశావు గత 5 సంవత్సరాల్లో. బీసీలు అంటే నీకంతా ఏడన, బీసీలు అంటే నీకు అసలు లెక్కలేదు. అలాంటి బీసీలని ఎంతో మందిని పొట్టన పెట్టుకున్నావు. సుమారు 188 మందిని బీసీలని నువ్వు పొట్టన పెట్టుకున్నావు. ఇలాంటి రాక్షస పాలన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి బీసీలు అంటే నీకు ఎక్కడ ఉంది? అమర్నాథ్ గౌడు 10th క్లాస్ చదువుకున్నటువంటి కుర్రోడు వాళ్ళ అక్కనే వేధిస్తున్నారు అని చెప్పేసి అడుగుతాకెళ్తే మీ వైసీపీ నేతలందరూ కూడా పెట్రోల్ పోసి పట్ట పగలు నిప్పండిచ్చారు కుర్రోడిని, 10th క్లాస్ చదువుకున్నటువంటి కుర్రోడిని. అలాగే పల్నాడు జిల్లాలో జల్లయ్య బీసీ, చంద్రయ్య బీసీ పట్ట పగలు మన కోడిని కోసినట్టుగా కోసేసి నడి రోడ్డు మీద కోసేస్తే అలాంటి వ్యక్తికి నువ్వు ఎంపీపీ ఇచ్చావు. నువ్వు ఎవరినైతే తెలుగుదేశం వాళ్ళని చంపుతారో వాళ్ళకే నువ్వు మంత్రులు ఇచ్చి లేకపోతే ఇంకొక పదవి ఇచ్చి చేసినటువంటి పరిస్థితి నీది జగన్మోహన్ రెడ్డి. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటే బీసీలకి 34% రిజర్వేషన్ ఇస్తే నువ్వేం చేశా? దాంట్లో తగ్గించేసి 6,800 మందిని బీసీ నాయకుల్ని అధికారంలోకి వెళ్లకుండా చేసినటువంటి పరిస్థితి నీది. ఆ రోజున మున్సిపల్ ఎలక్షన్లో కానివ్వండి, పంచాయతీ ఎలక్షన్లో కానివ్వండి, ఎవరన్నా నువ్వు ఆంధ్రప్రదేశ్లో నామినేషన్ వేయించావా? నామినేషన్ వేస్తాకెళ్తే నామినేషన్ పారాలు తీసుకుని చించేసినటువంటి పరిస్థితి నీది. తెలుగుదేశం ప్రభుత్వం అనంటే, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు అనంటే విజన్ ఉన్న మనిషి, ఎప్పుడు కూడా డెవలప్మెంట్ మీద ఆలోచించేటటువంటి వ్యక్తి చంద్రబాబు గారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు కూడా అదే. అలాగే ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అంటేనే అంత డెవలప్మెంట్ ఆలోచించేటటువంటి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా సరే నువ్వు తెలుసుకుని, ఇప్పటికే 11 సీట్లకి నీకు పరిమితం చేశారు. నీకు వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లో 2029 నాటికి ఒక్క సీటు కూడా వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికే జనాలందరూ కూడా తిట్టుకుంటున్నారు. ఇంకా 11 సీట్లు కూడా ఎందుకు ఇచ్చాం, ప్రతిపక్షంలో కూడా లేకుండా చెయ్యాలని ఆలోచనలోనే మొత్తం అందరూ ఉన్నారు. ప్రభుత్వం చేసినటువంటి దానికి నువ్వు మద్దతు పలుకు. నీ దమ్ముంటే వచ్చి అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడు. నీకు దమ్ము లేకుండా ప్రతిపక్షం అంటే ప్రతిపక్షం ఎత్తాకి 11 సీట్లు ప్రతిపక్షం ఎవరు అక్కడ? ఇప్పటికైనా సరే తెలుసుకో జగన్మోహన్ రెడ్డి. తెలుసుకుని నీకేదన్నా ఉంటే అసెంబ్లీకి రా. నీకు దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడు. నీ ఎమ్మెల్యేని తీసుకొచ్చి 10 మందిని. అంతేగాని పిచ్చి ప్రారంభం చేయొద్దు. అలాగే రపాని కూడా అనొద్దు. ఎవరిని కూడా నువ్వు చంపించేసి మా మీద నటాలని చూసావు. అలాంటిది మాత్రం చల్లదు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికైనా సరే గుర్తు చేసుకోమని చెప్పని మేము జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ నిరంతరం కూడా రాత్రింబాలు కష్టపడి ఈ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసి చదువుకున్న విద్యార్థులందరూ కూడా ఉపాధి అవకాశాలు కలిగించాలనే ఒక మంచి సంకల్పంతో వాళ్ళు పనిచేస్తున్నారు. దాన్ని తట్టుకోలేక ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి ఆయన 5 ఏళ్లలో కూడా అన్ని అరాచకాలు, అన్ని అరెస్టులు, అందరినీ కూడా బెదిరింపులు చేసి ఈ రాష్ట్రాన్ని దివాళా తీశారు. వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు దాన్ని అన్ని కూడా పక్క సర్ది ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ఆయన పనిచేస్తుంది. తట్టుకోలేక ఎక్కడికక్కడ విచ్ఛిన్నమైన శక్తులను పెట్టి అరాచకాలు సృష్టించి ఈ రాష్ట్రంలో అలజడి సృష్టించి సోషల్ మీడియా ద్వారా ఉన్నాయి లేని పెట్టి ఈ రాష్ట్ర ప్రజలను అయోమయం చేస్తున్న మన జగన్మోహన్ రెడ్డికి ప్రజలు గ్రహిస్తున్నారు. మీరు చేసేవన్నీ కూడా చూస్తున్నారు. రప్ప అని చెప్పి మీ కార్యకర్తలకి రెచ్చగొట్టి హత్యా రాజకీయాలు నువ్వు చేస్తున్నావు. అవన్నీ కూడా చూస్తున్నారు. కాబట్టి నీకు రాబోయే రోజుల్లో ఈ మొన్న ఇచ్చిన 11 సీట్లు కూడా మీకు ఇచ్చే పరిస్థితి ఉండదు. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా పూర్తి స్థాయి మెజార్టీలతో మరి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం కైవసం చేసుకుంటుంది. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన. అభివృద్ధికి సంబంధించినంత వరకు గడిచిన ఈ 2 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి విప్లవాత్మకమైనటువంటి అంశాలు, ఏదైతే పెట్టుబడులు పెట్టడానికి ఇతర రాష్ట్రాల నుంచి
ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి ఎంటర్ప్రెన్యూర్స్ పారిశ్రామికవేత్తల్ని ఆహ్వానించి ఈజీ డూయింగ్ బిజినెస్ ఆస్పెక్ట్స్ లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ విప్లవాత్మకమైనటువంటి ఈ చర్యల వలన మరి మన రాష్ట్రంలో చదువుకున్నటువంటి యువకులకి ఉపాధి రావడమే కాకుండా ఈ రాష్ట్రం భారతదేశంలోనే వృద్ధి రేటు పెరగటమే కాకుండా మరి రాష్ట్రాన్ని సక్రమైన మార్గంలో సుపరిపాలన అందించడంలో నారా చంద్రబాబు నాయుడు గారు చాలా చిత్తశుద్ధితో ఎంతో హార్డ్ వర్క్ ఇండస్ట్రీ చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ, అదేవిధంగా మన యువ నాయకుడు లోకేష్ గారు మరి ఆయన యువతకి ప్రత్యేకంగా విద్యా సంస్థలకి ప్రత్యేకంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి ఆ యొక్క అరాచకాలని ఒక క్రమబద్ధీకరణ చేయటం, శాంతి సౌభాగ్యాల్ని క్రియేట్ చేసుకోవటం, అదేవిధంగా పోలీసు వ్యవస్థని మరింత పటిష్టం చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి దిశ నిర్దేశించినటువంటి యువ నాయకుడు మన లోకేష్ గారు అని చెప్పి సందర్భంగా తెలియపరుచుకుంటూ, మరి గడిచిన 5 సంవత్సరాల్లో బీసీలకి చాలా అన్యాయం చేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ. మరి ఈ రోజున తెలుగుదేశం కూటమి ప్రభుత్వం బీసీలకి పెద్ద పీట వేయటమే కాకుండా రాష్ట్రంలో బీసీల యొక్క అభ్యున్నతికి, బీసీల యొక్క సంక్షేమానికి, అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ అందరికీ నమస్కారం.